కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ అన్యాయం చేయడం జరిగింది. ఏపీకి మళ్ళీ టోపీ పెట్టడం జరిగింది. డబుల్ ఇంజన్ సర్కార్ ఏదో మేలు జరుగుతుందనుకుంటే ఆఖరికి డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్గా, డొక్కు ఇంజన్గా, డబ్బా ఇంజన్గా తయారైంది. రాజధానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఊసేయలేదు. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ అడ్రస్సే లేదు. దుగరాజపట్నం ఓడరేవు ప్రస్తావనే లేదు. రాజధానికి నిధుల అంశమే లేదు. విశాఖ విజయవాడ మెట్రో ప్రస్తావనే లేదు. కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కు ఈసారి బడ్జెట్లో కూడా పూర్తిగా అన్యాయం జరిగింది. ఏపీకి మళ్ళీ టోపీ పెట్టడం జరిగింది డబుల్ ఇంజన్ సర్కార్లో కూడా. ఇక ఓవరాల్గా చూస్తే కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగం పట్ల, రైతు పట్ల చాలా చిన్న చూపు చూడడం జరిగింది. మొత్తం బడ్జెట్ ఏమో 53,47,000 కోట్ల రూపాయలు. అందులో వ్యవసాయ రంగానికి, అనుబంధ రంగాలకు కలిసి కేటాయించిందెంత? 1,62,671 కోట్ల రూపాయలు. అంటే మొత్తం జనాభాలో 65% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి రైతులు, రైతు కార్మికులు. బడ్జెట్లో వారి కేటాయింపులు 3.04%. ఈ పక్క 65%, ఆ పక్క 3.04%. కాబట్టి వ్యవసాయ రంగానికి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది ఈసారి బడ్జెట్లో. ఇది ఓవరాల్గా చూస్తే అప్పులు తేవడం, ఆస్తులు అమ్మడం, వడ్డీలు కట్టడం. ఇది ఈ యొక్క బడ్జెట్లో గర్వకారణం ఏంటంటే ఇది అప్పులు తేవడం, ఆస్తులు అమ్మడం, వడ్డీలు కట్టడం. ఇది ఓవరాల్గా బడ్జెట్ పరిస్థితి. నేను ముందే చెప్పినట్లు రూపాయి రాక 53,47,000 కోట్ల రూపాయలు అయితే అందులో కేవలము అప్పు రూపంలో వచ్చేది, అప్పు తెచ్చేది 16,95,768 కోట్ల రూపాయలు. అంటే 24% అప్పులు. మొత్తం 100%లో 24% అప్పులు. ఇక అమ్మకాలు. తాతల నాటి క్షత్రములెల్ల తెగనమ్మి దోసెల్లతో తెచ్చి పోసినాను, అత్తగారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరంగం రాసి ఇచ్చినాను అన్నట్లు గత ప్రభుత్వాలు సంపాదించి పెట్టిన ఆస్తులను అమ్మకంగా పెట్టి ద్వారా దాదాపు రూపాయి రాకెంత? 6 లక్షల కోట్ల రూపాయలు. అప్పేమో 16,95,768 కోట్లు. ఆస్తుల అమ్మకాల ద్వారా 6 లక్షల కోట్లు. ఇది రూపాయి రాక. ఇక రూపాయి పోకలో వడ్డీ చెల్లింపులెంత? 20%. అంటే 14,03,972 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లిస్తూ ఉంది ఏడాదికి మోడీ ప్రభుత్వం. ఇది ఘనకార్యం. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు భారత పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది సబ్కా వినాశ్ బడ్జెట్. ఇది విధ్వంసక బడ్జెట్. వికసిత బడ్జెట్ కాదు, విధ్వంసక బడ్జెట్. సబ్కా వికాస్ బడ్జెట్ కాదు, సబ్కా వినాశ్ బడ్జెట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.